ఈ కంటెంట్ క్రియేషన్స్లో అమౌంట్ ఎంత సంపాదించారు? బ్రాండ్స్ ప్రమోషన్స్ కానీ? నాకు తిండి పెట్టేంత వరకు అయితే సంపాదించానండి. తిండి పెట్టేంత అంటే మీరు తినేదేమో ఇంత ఇంతే అంటున్నారు, తక్కువ అంటున్నారు. ఓకే, 3300 క్యాలరీసా? 3300 అనుకోండి, 500 అనుకోండి, మీ ఇష్టం. ఓకే, అప్రాక్సిమేట్. అంటే కంటెంట్ క్రియేషన్లో రీసెంట్ టైమ్స్లో చూస్తూ ఉంటే బ్రాండ్ ప్రమోషన్స్కైనా కానీ దే ఆర్ అర్నింగ్ ఇన్ lakhs అనడం కానీ. సో ఇది ఎంతవరకు నిజం ఉంటుందండి? అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, మనం క్రియేట్ చేసుకునే ప్రొఫైల్ బట్టి ఉంటుంది. అది యాక్టింగ్లోకైనా, ఇన్స్టాగ్రామ్లో అయినా, ఏదైనా. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకుంటే 1 million ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి 10-20 వేలు తీసుకొని చేసే ఏమంటారు ప్రొఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు అదే 1 lakh పేజ్ ఉన్న అమ్మాయి 50-60,000 తీసుకునే స్టేట్ కూడా ఉంది. అలా పే చేస్తున్నారు. ఎందుకు? మీరు క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్, పోర్ట్ఫోలియో అలా. ఇప్పుడు ఎలా అంటే ఒకప్పుడు ఫాలోవర్స్ ఇంత అని చూసుకునే వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. కంటెంట్ ఎలా చేస్తున్నారు అన్న దాని మీద బ్రాండ్స్ ఆర్ పేయింగ్. ఓకే, యా. సో ప్రొఫైల్ని బట్టి దే ఆర్ గివింగ్ దట్. అంతే, అవును. ఇప్పటికైతే చాలా బ్రాండ్స్, ఒకప్పుడు అంటే ఫాలోయింగ్ అదంతా చూసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ బ్రాండ్ దీని మీద ఐడియాలజీ ఉన్న బ్రాండ్స్ అయితే అలా వర్కౌట్ చేస్తున్నాయి అని అనొచ్చు. ఓకే.